దేశంలో పండించే నూనె గింజల పంటల్లో ఆముదం సాగుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఈ పంటను సాగులో చిట్ట చివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావటం, నీటి ఎద్దడిని తట్టుకుని మెట్ట ప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారటంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే ఆముదం పంట ఇతర వర్షాధార పంటలకు ఏమాత్రం తీసిపోదంటున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ఆముదం విస్తీర్ణం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతుండగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం ఉంది. ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్, రాకెట్ పరిశ్రమల్లో లూబ్రికెంట్ గాను, పాలిష్లు, ఆయింట్మెంట్లు, మందుల తయారీల్లోనూ, డీజిల్ పంప్ సెట్లలో డీజిల్ కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. సబ్బులు, డిటర్జెంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండటంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారతదేశానికి ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించడం విశేషం. ఈ పంటను జులై చివరి వరకు విత్తుకోవడానికి సమయం ఉంది. మురుగునీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్ప అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. అయితే వర్షాధారంగా సాగు చేసే ఆముదంలో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని చెబుతున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ఇవి విత్తుకునేటప్పుడు మనం జనరల్గా విత్తన శుద్ధి అనేది చాలా తప్పనిసరి. విత్తన శుద్ధి కోసం కేజీ విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ని వినియోగించినట్లయితే మొలక కుళ్ళు తెగుల నుంచి నివారించవచ్చు. అదేవిధంగా వడలు తెగులు లేదా ఎండు తెగుల్ని కనుక తట్టుకోవడం కోసం అని చెప్పేసి కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండజిమ్ కానీ 10 గ్రాముల టైకోడిమా విరిడితో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. విత్తే దూరాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే సాలుకి మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. విత్తిన వెంటనే ఆ రోజు కానీ లేకపోతే తర్వాత రోజు కానీ పెండిమిథాలిన్తో గనక కలుపు నాశనంతో గనక స్ప్రే చేసుకున్నట్లయితే కలుపు మొక్కల్ని కొద్దిమేర అరికట్టవచ్చు. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మనము ఎకరానికి 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులని మనం వాడుకోవచ్చు. అదే హైబ్రిడ్ రకాలను అయితే కొద్దిగా ఎక్కువ మొత్తంలో నత్రజని అవసరమవుతుంది. సో మొత్తం భాస్వరము, పొటాషు దుక్కిలో వేసేసుకొని నత్రజని మాత్రం ఒక పైపాటుగా 60 రోజుల సమయంలో ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. ఆముదం పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం చేస్తాయి. సకాలంలో వీటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులను ఆశించే అవకాశముంది. ఆముదం నాశించే ముఖ్యమైనటువంటి కీటకాలలో దాసరి పురుగు లేదా నామాల పురుగు ఒకటి. ఈ దాసరి పురుగు ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఆకులపై తిని మొత్తము ఈనెలు మాత్రం మిగిల్చేసి మొత్తము ఆకుల్ని తినేస్తుంది. సో ఇటువంటి వాటిని తట్టుకోవడం కోసం మనం ఏం చేయాలంటే పక్షి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి పొలంలో. ఆ పక్షి స్థావరాలు కూడా ఎకరానికి ఒక 8 నుంచి 10 ఏర్పాటు చేసుకున్నట్లయితే అది సమర్థవంతంగా అవి నివారించవచ్చు. 1.5 గ్రాముల ఎసిఫేటు లేదా 1.5 గ్రాముల థయోడి కార్బు స్ప్రే చేయడం వల్ల కూడా మనం ఈ నామాల పురుగుని లేదా దాసరి పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆముదం నశించే తెగుళ్లలో ముఖ్యమైనది ఎండు తెగులు లేదా వడలు తెగులు. దీనివల్ల మొక్క మొత్తం కూడా ఎండిపోయి అసలు ఎటువంటి కాయ అనేది దీనిలో ఉండదు. ఈ వడల తెగులను తట్టుకోవడం కోసము మనము 1 గ్రాము కార్బండజిమ్ లీటర్ ఇంట్లో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల లేదా మొత్తము మొదలు తడిచే విధంగా పోయడం ద్వారా ఈ వడల తెగులను అరికట్టవచ్చు. మరొక ముఖ్యమైన తెగులు ఏంటంటే ఆముదం నాశించేది బూజు తెగులు. ఈ బూజు తెగులు మనకి సాధారణంగా అధిక వర్షపాతం ఉన్నప్పుడు, తక్కువ ఉష్ణోగ్రతలు మరియు వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఈ బూజు తెగులు అనేది వ్యాపిస్తుంది. గ్రాము ప్రాపికొనజోల్ కనుక స్ప్రే చేసినట్లయితే బూజు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇదే 1 గ్రాము ప్రాపికొనజోల్ని వర్షాలు తగ్గిన తర్వాత కూడా మనము స్ప్రే చేసుకొని తర్వాత కొద్ది మొత్తంలో యూరియాని కనుక వేసుకున్నట్లయితే మళ్ళీ మొక్క నార్మల్ స్థితికి, సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఆముదం సాగుకు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ అవసరముంటుంది. ఇటు మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తోంది.
సాగుతోంది. సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు. నీటిపారుదల సౌకర్యం ఉంటే 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందే వీలుంది.